ఇవాళ రాత్రి 8 గంటలకు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ఫైనల్లో భాగంగా టీమిండియా సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే పెట్టింది ఐసీసీ. వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోతే ఆదివారం నాడు మిగిలిన మ్యాచ్ జరిగేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అయితే మరోవైపు ఫైనల్ ఫైట్లో గెలిచి టీ20 విజేతగా ఇండియా నిలవాలని క్రికెట్ లవర్స్ దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అన్న అంశాలపై మరిన్ని వివరాలు బాగ్లింగంపల్లి నుంచి మా రిపోర్టర్ నరేందర్ అందిస్తారు. మరి కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనతో కొంతమంది యంగ్ క్రికెటర్స్ ఉన్నారు. మనం ప్రజెంట్ బాగ్లింగంపల్లిలోని సరోజిని క్రికెట్ అకాడమీలోనూ ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, ఏం పేరు నీ పేరు? రేవన్. ఈరోజు మ్యాచ్ ఎవరి వరకు ఉంది తెలుసా? ఇండియా సౌత్ ఆఫ్రికా. ఐఎమ్ ఫ్రమ్ సరోజిని క్రికెట్ అకాడమీ. ఓకే, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఈరోజు? ఇండియా. ఎవరికి సపోర్ట్ ఇస్తున్నా ఇండియాకి? ఎస్. ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారా? విరాట్ కోహ్లీ. ఎందుకు? ఐ లైక్ హిస్ కవర్ డ్రైవ్ అండ్ బ్యాటింగ్ స్కిల్స్. బట్ ఈ కప్లో కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు, కమ్బ్యాక్ ఇస్తారు. ఓకే, ఈ మ్యాచ్లో ఆడతారు అనుకుంటున్నారా? హా, ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇండియానే గెలిచే ఛాన్స్, ఎందుకంటే ఒకవేళ 150 కంటే తక్కువ స్కోర్ చేసినా బౌలింగ్లో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ శివం డ్యూబే కూడా కొంచెం ఫామ్లో లేడు, బట్ దే విల్ బ్యాక్ అప్ ఫర్ ద ఫైనల్స్. సార్, మీరు చెప్పండి. ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వచ్చింది, మనం ఏమో సెకండ్ కప్ కోసం ట్రై చేస్తున్నాము. ఈరోజు ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అంటే? నేను భారతీయునిగా నాకైతే భారతదేశం గెలవాలని నా కోరిక, ఎందుకంటే టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాదు మీరు అన్నట్టు మనం సెకండ్ టైం వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు గెలిస్తే బాగుండే ఒక ఫీలింగ్. బట్ ద సేమ్ టైం ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే గెలవాలి. కాబట్టి ప్రస్తుతం మన ఇండియన్ టీం బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో స్ట్రాంగ్ కాబట్టి, ప్లస్ బికాజ్ ఐ బీయింగ్ ఏ ఇండియన్ నా దేశం గెలవాలని నా కోరిక. సార్, అందరూ మాట్లాడుకుంటున్నారు స్టార్ ప్లేయర్ కోహ్లీ గురించి. పెద్దగా రాణించట్లేదు. అసలు లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే 9 బాల్స్లో 6 కూడా డాట్ బాల్స్ వచ్చినాయి. సో దీని మీద మీరేమంటారు? మీరే అన్నారు నరేందర్ గారు, స్టార్ ప్లేయర్ ఒక్కోసారి ఫెయిల్ అవుతారు. సో వాట్, హీఈస్ ద బెస్ట్. అండ్ ఈ మ్యాచ్లో ఫైనల్లో పర్ఫామ్ చేయొచ్చు, యూ మే గెట్ 100 ఆల్సో. సో మీరు పర్ఫామ్ చేసినప్పుడు అతను హీరో అంటారు, పర్ఫామ్ చేయకుండా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 34 yearsలో అతను ఎన్నో రన్స్ కొట్టి, హైయెస్ట్ రన్స్ కొట్టి, ఇంత ఫిట్ ఉండి హీఈస్ రియల్లీ స్టార్ ప్లేయర్. సో ఏదో ఒక మ్యాచ్ తక్కువ రన్స్ వచ్చాయా అన్నట్టు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టి, ప్రతి మ్యాచ్ 10, బట్ హీస్ యావరేజ్ ఈస్ గుడ్. సో డెఫినెట్లీ విల్ పర్ఫామ్. సో సౌత్ ఆఫ్రికాది ఎలా ఉంది సార్? అటు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు. నాకు తెలిసి వాళ్ళ ఫీల్డింగ్ చాలా బాగుందండి. ద కెప్టెన్ మార్క్రమ్ ఇస్ ఆసమ్ ఫీల్డింగ్. మన సెవెన్ మ్యాచ్ చూసాను, బ్యాక్ మిడ్ ఆఫ్ వెనక ఊరికి క్యాచ్ పట్టడం ఇస్ ఆసమ్. దే ఆర్ గుడ్. డేవిడ్ మిల్లర్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, గుడ్ ఆల్రౌండర్స్. దే ఆర్ ఫైటర్స్ టు ద ఫినిష్. అండ్ ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం కప్ గెలవాలని కోరిక ఎక్కువ ఉంటుంది మనకంటే ఎక్కువ. సో డెఫినెట్లీ వాళ్ళకి హంగర్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు గెలవాలని ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు 100% ట్రై చేస్తారు. సో ఈరోజు ఏమన్నా వర్షం పడే ఛాన్స్ ఉంది అంటున్నారు, అక్కడ ఎలా ఉంటుంది? వెదర్ ఈస్ గుడ్ అండి. పడ్డా కూడా ఏమవుతుంది, దర్ ఆర్ గుడ్ కవర్స్, దర్ ఆర్ గుడ్ గ్రౌండ్స్మెన్. ఎంబటే కవర్ చేస్తారు, మళ్ళీ ఆడుతూ ఉంటాం, మన కంట్రీ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఐ డోంట్ థింక్ వర్షం ఈజ్ ఇష్యూ ఎట్ ఆల్ అండి. మే ద బెస్ట్ టీమ్ విన్ అన్నట్టు. సో నువ్వు చెప్పి ఈరోజు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇండియా గెలిచే ఛాన్స్ ఉంది. నా ఫేవరెట్ ప్లేయర్ శివం డుబే. ఓకే, ఆయన స్పిన్నర్స్కి ఆపోజిట్గా మంచి ఆడతారు శివం డుబే. అందుకోసం ఈరోజు ఆయన మంచి కంబ్యాక్ చేయాలని నేను అనుకుంటాను. నువ్వు చెప్పు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇటు? I'm thinking India only have the chance, as Rohit Sharma is very good form. He'll give a good opening partnership. If Virat Kohli stays on the pitch, they can make 100 runs in 10 to 11 overs. That will be very good start for them. ఓకే, And I think minimum total they have to make is around 190, 200 to make it. It will be difficult for South Africa to chase. ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇటు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది, మనమేమో సెకండ్ టైం ఫైనల్కి వెళ్ళాం. మరి ఎవరు గెలుస్తారనేది చూడాలి. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.